వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎలా ఉన్నారు దోస్తులు? బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, నిన్నైతే వరలక్ష్మి వ్రతం కదా. అందరు మీ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునే ఉంటారు కదా. అందరు చేసుకుంటారే, చేసుకోకుండా ఉంటారా అనే? చేసుకుంటారు అత్తమ్మా, అందరు చేసుకుంటారు. మంచిగా వ్రతం చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పొందే ఉంటారు అత్తమ్మా. అవునే మల్లిక, మన వీడియోలు చూసే వాళ్ళందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పటికి ఉంటది. అవునత్తమ్మ, ఆ అమ్మవారి అనుగ్రహం అయితే అందరికీ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ 90 సత్తకోడల సిరీస్ అయితే మస్తు ఆదరిస్తున్నారు. మీ నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అవును దోస్తులు, మీరిచ్చే సపోర్ట్ అయితే మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మల్లిక, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వెళ్ళి వీడియోనైతే చూసేద్దాం. ఓకే అత్తమ్మ, వీడియోలోకి వెళ్దాం. మరి ఈ రోజు వీడియో వచ్చేసి 90 సత్తకోడళ్ళు ఎపిసోడ్ 5. ఫ్రెండ్స్, వెళ్ళి వీడియోనైతే చూసేయండి. వీడియో చూసే ముందైతే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా లానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోకైతే తప్పకుండా లైక్ కొట్టండి, మర్చిపోకండి. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. చలో ఇక వెళ్ళి వీడియో అయితే చూసేయండి. లచ్చక్క, చేతులు కడుక్కోపోరే, అందరం ఇక్కడ కూర్చుండి అన్నం తిందాం. కడుక్కొచ్చుకుంటాం కానీ ఇక్కడైతే కాంటాం, బయట తిందాం, మంచిగా చల్లగత్తండి. బయట నానే? సరే, అందరం అన్న తిందాం పారి, బయటకి పట్టుకొస్తాండి. అవునే, బయట అయితే మంచిగా చల్ల ఉన్నది, అన్న తిందాం పారి. లింగక్క, ఏమన్నా కావాలంటే అడుగు. నాకేమో మాత్రమే, ఏమద్దు, అన్ని పెట్టినావు కదా, ఏమద్దు ఇక. సరే లింగక్క. చిన్నత్తమ్మ, జిలేబీ పెట్టమంటావా? అద్దు మల్లిక, అక్క మాయేసింది చాలు. సరే సరే, తినురు మీరు. కాంతం, అయ్యి దాని దగ్గరికి పోయినావానే? పోలే అత్తమ్మా, పోయి మాట్లాడత్తుండు. పోకు పోకు, నా ఇంకా కలిసి జరిపోయాక నీ బిడ్డ దగ్గరికి పోకు. సరే అత్తమ్మా. ఇక నా అన్నం అయిపోయినట్టేనే, నేను పోయేస్తావు. తినత్తమ్మా, ఏం కాదు. అయిపోయిందే, ఏమద్దిగా. సరే అత్తమ్మా. ఆకు మడిచి అటు పడేయే. సరే అత్తమ్మా. వెళ్తావా? నువ్వు ఇట్లా రావాలానేమమ్మా? సరే బా. ఈయనే ఉన్నా ఆయన పల్లెవి? ఈయనే ఉన్నానే. ఏమైందే? ఆయన ఇస్తా అంటే తీసుకోకుండా వచ్చినావు, ఏమైంది? పీరియడ్ వచ్చింది నానమ్మ, అందుకే ఫ్రెష్ అయ్యి ఇక్కడ వచ్చి కూర్చున్నా. గా గోళీలు వేసుకోమన్నా కాదే మొన్ననే, వేసుకోలేదా నువ్వు? వేసుకున్నానే నానమ్మ, వేసుకున్నా అయింది. గోళీలు వేసుకున్నాక ఎందుకు అవుతుంది? అన్ని నాటకాలు ఆడతాంది. ఈ పండుగ గోలే ఇల్లంతా మైలు చేసినావు, వ్రతం చేసుకున్న సంబరం లేకుంటే చేసినావు. గిట్లుంటే అదే. నేను మొన్నటి నుంచి మొత్తకత్తాన్నా, మీ అవకు చెప్పినా నీకు చెప్పినా గింత గింత పైన పట్టేది మీకైతే, ఏం చెప్పినా గాని. ఆగే నానమ్మ, నాకు మస్తు కడుపు నొత్తందంటే నువ్వేమో ఇక్కడికి వచ్చి చూడతాను. అమ్మమ్మ, పల్లవిని ఏమనకే, అదేమైనా చెప్పేస్తుందా అని అయినా? చెప్పచ్చుడు కాదే, అది ఊకి అయ్యేటిదానా, గా మాత్రం తెలియదానే. ఇదంతా ఎవరి కోసం చేసింది, మీకోసం కాదా? అన్ని మంచిగా ఉండి మీకు కడుపు వండి పిల్లలు పుడితే మీకేనా మంచిది అనే, మీకోసం చేస్తే మీరు గిట్టేయబడుతుంది. నానమ్మ, నా కోసం చేసిన అంటాను, నాకు డేట్ వస్తుందని చెప్పినా కానీ ఆయన నా మాట వినకుండా గోళీలు వేసుకోమన్నాను, వేసుకున్నా. డేట్ వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో నా తప్పైనట్టు చేస్తాను. ఇక వదిలిపెట్టేమ్మమ్మ, ఎందుకు ఇంత రచ్చ రచ్చ చేస్తాను? అయినా ఇక ఫ్రెష్ అయ్యి కూర్చున్నది కదా. అటు ఇటు కలిగినా ఆనే ఏమన్నా? అటు ఇటు నేనెందుకు తలుగుతానే, నాకు తెలియదానే. ఏనా ఉండు, చెప్పారాక నువ్వు బయటికి వెళ్ళకు. సరేనే, బయటికి వెళ్ళా. అత్తమ్మ, ఏమైందట? ఇద్దరికిద్దరు చీటే ఉన్నారు. ఏమావిడెక్కడిదే, ఇంకేం కావాలి? ఇక బాగోనే వెలగబెట్టింది ఒకటి. ఏదైతే కావద్దు అనుకున్నానో అదే చేస్తుంది. ఇది ముందు దాగట్ట అసలే ఉండేది. అయినా నీకు కూడా చెప్తున్నా అదే కాంతం. నాకు చెప్తే నేనేం చేయాలత్తమ్మా? అచ్చదాన్ని నేను నాగొట్టన్నా? అయినా అది చెప్పనే చెప్పింది దాని డేట్ వస్తుందని. నువ్వే ఆగకుండా వ్రతం చేసుకుందామని గోళీలు వేయించినావు దాంతో. దానికి డేట్ అయిపోయినాక వేసుకుంటే అయిపో కదా. ఏమో ఇప్పుడే వేసుకుందాం అన్న వల్ల పాపం అది గోళీలు వేసుకుని అయినా కూడా దానికి ఆయే. ఏమో దాన్ని తప్పైనట్టు దాన్ని అంటాను. అవో, ఇక బిడ్డను ఎంత వేసుకొస్తానావే నువ్వు? అమ్మమ్మ, ఇక వదిలిపెట్టరా అని. ఈ పండుగ నాడు ఏంది పంచాయతీ? ఇప్పుడు పీరియడ్స్ ఏమైతుంది అంత గోల గోల ఎత్తాను గీదానికే, ఎవరికి రాదానే?
అయినా నువ్వు పల్లవిని పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ ఎందుకు వేసుకోమన్నావే? అవేనా మంచి అనుకుంటానవా? పల్లవి, నువ్వు ఇంకోసారి ఆ టాబ్లెట్లు వేసుకోకు. సరే వదిన, ఇంకోసారి వేసుకోను. వీళ్ళ ఫోర్స్ చేయడం వల్లనే వేసుకున్నా. ఇంకోసారి అస్సలు వేసుకోను. అమ్మమ్మ, అలా అక్కడ వదిలిపెట్టచ్చి అందరం ఈయనే ఉన్నామే. నువ్వు వాళ్ళ దగ్గరకు పోయే అమ్మమ్మ. ఇక నన్ను వెళ్ళవట్టుర్రి, మీరు మంచిగా ఇల్లు ఉండుర్రే. అరే, మళ్ళా చెప్తాంటే అట్నే ఊరుతానవేందే? వాళ్ళని అట్లా పక్కకు పెట్టచ్చి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎట్లుంటుంది చెప్పు? పో నువ్వు, పోయి వాళ్ళతోటి మాట్లాడుకో. పోతే ఇంకేం చేస్తేగా. అరే రాని దేవుని కాడ పెట్టిన ఈ ప్రసాదం అయోటి ఒకటి ఏమి ఇవ్వకూడదు దానికి. ఇవాళ దాన్ని అక్కనే ఎండబెట్టుర్రి. సరే అమ్మమ్మ, నువ్వు. చిసి ఈ దరిద్రపు ఎట్లా తయారైందో ఏందో, దీనికి ఎన్నడు చూడు గీదే. అరే, పొమ్మంటే నీకు అనే అమ్మమ్మ, మళ్ళీ ఊరుతాను. నావు అమ్మ, ఏంది ఆ ముసలిది? దానికి రోజంతా చాదస్తం పెరుగుతుంది. ఇప్పుడు డేట్ వచ్చినంత మాత్రాన ఏమో కొంపలు ములిగినట్టు ఎత్తంది. దానికైతే నా అంటున్నప్పుడు పండుగ పూట రాలేదట్నా? అదే నువ్వు దానివి ఇప్పుడు గయాన్ని ఎందుకు? అయినా మీ నాన్నమ్మ గురించి తెలిసిందానే, సపరేకుండు. అత్తమ్మ, బయట వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటుంది కావచ్చు, నేను వెళ్తానా? సరేనే, పోయి వాళ్ళకి ఏం కావాలో చూడుకో. ఆ ముసల్దానికి రాను బాగా అవుతుంది అమ్మ. అది నన్ను చూస్తేనే ఓర్తలేదు. ఇక ఆమె సంగతి నీకు తెలిసిందే కాదే. ఏమో కొత్త చూసినట్టు చేస్తాను నువ్వు. ఆమె మాటలు పట్టించుకోకు నువ్వు. కాదే, మల్లికనైతే అసలు ఏమన్నది? నన్ను మాత్రం ఎప్పుడు చూడు కంట్లో పెట్టుకుంటుంది. ఎప్పుడు చూడు నన్నైతే ఏదో ఒకటి అంటనే ఉంటది. నేనేం చేస్తాను అంతగాను? ఇక ముసలి ఏమన్నా సపరేట్గానే ఉండాలి బుజ్జి. ఈ ఇల్లు, ఆస్తి, ఆ 10 ఎకరాల పొలం అన్ని దాని పేరు మీదే ఉన్నాయి. దాన్ని ఏమన్నా అన్నామనుకో, దాని బిడ్డ కన్నా రాసిస్తే, లేకుంటే చిన్న కొడుకు కన్నా రాసిస్తుంది. ఎందుకు మనకు వచ్చిన బాధ? సపరేట్గా నోరు మూసుకొని ఉండు. ఇక పెద్దదైనా ఏమో మాట అంటే పడితే ఏమైతుంది? అదేదో కొన్ని రోజులు ఓపిక పట్టినామనుకో, మీ బాబు పేరు మీదకి ఆశ వస్తుంది, మనం సంతోషంగా ఉండొచ్చు. సరేనా? ఎన్ని రోజులని చూసుడే ఇంకా. ఇక మీ నాన్నమ్మ ఉన్నన్ని రోజులు గట్టినే ఉంటదే. నీ ఏగరానికి మీ నాన్నమ్మని చచ్చిపోమంటాను అయ్యండి. నువ్వు మంచిగానే ఉన్నావు, నేనెందుకు గట్లా అంటనే? సరే గాని నాకు ఆకలి అవుతుంది ఫుల్లు, ఏమైనా తీసుకురాపో. ఆకలి అవుతుందానే బుజ్జి? సరే, నేను సాటదేదన్నా పట్టుకొని తీసుకొచ్చిస్తా, తిను. అలా మీ నాన్నమ్మ తెలిసిందనుకో, ఊరుతుంది కయ్య కయ్య. సరేనే అమ్మా, ఏదో ఒకటి తీపోవే, ఫుల్ ఆకలి అవుతుంది. పూజ ఉన్నదని పొద్దుటి నుంచి ఏం తినలేదు. పోవే అమ్మా, తొందరగా ఏమన్నా తీసుకురాపో. సరే బుజ్జి, నేను ఏదన్నా ఒకటి తీసుకొని వస్తా, తినేవాగు. తొందర పట్టుకురా పోవే. అబ్బా, తినుడైపోయింది. ఇక ఇతాలు తీయర్రే. ఆగు లింగక్క, తీయకురా మీరు. కాంతం, పెద్ద పిట్టోళ్ళు రూతానవేంది ఆడుంది, తీయకాను. ఇతరులని తీను. అవుర్రే, మీరు తీయకుర్రి, నేను తీస్తావు. ఏమైతుంది? ఏంగా తీస్తే? అద్దద్దే, మీరు మా ఇంటికి వచ్చారు కదా, నేను తీస్తాం. మీరు ఈ చేతులు కట్టుకోపోరి. సరే సరేనే. అత్తమ్మ, నువ్వు అడిగిక్కుని ఇస్తారా కొద్ది, నేను ఇటు సైడ్ ఉండేది ఇస్తా. సరేనే. కాంతం, అటు అవతల దూరం తీసుకుపోయి పడేయరే. మళ్ళా గాలి కొట్టుకట్టయితే అవతల పడేరాటు. ఓ ఇంకా ఓర్రి, చెట్టు అవతల పడేయ్యగా. కాంతక్క, మేము వెళ్తాం. సరేరా, మెల్లగో. అక్క, ఇక నేను కూడా పోతా. సురేఖ, నువ్వు కూడా పోతావా అని చేసేపు ఉండపోయినావు. ఉండేదాని అని ఇక బిడ్డ ఒకతే ఉన్నది ఇంటికాడ, దానికి వచ్చేటప్పుడు ఏమండలే, పొయ్యి ఏమన్నా అండు తక్క. అయ్యో సరేనే, పో మరి, పొయ్యి ఏమన్నా అండి పెట్టుకో. సరే అక్క. కాంతం, ఇక నేను కూడా పోయేస్తా. మంచిది లింగక్క, పోయిరా. సరేనే లచ్చక్క, ఇక మనం పోదాం. పాయే సరోజ, పాయే పోదాం. ఇక అందరైతే తినుడు అయిపోయింది కదా? అందరిది అయిపోయింది అత్తమ్మ. అయ్యో, మీరు తినలేదు కాదే ఇంకా, మీరు ఎప్పుడు తింటారు? తినిపోర్రి. ఇవాళ ఒక్క పొద్దు కాదే అమ్మమ్మ, అత్తమ్మ తినది, నేను తినా. అయ్యో, ఇలా తినద్దు కదా. సరే సరే, ఇలా రాత్రి అంతా నిత్త ఉండురు, ఏం తినకుండా. అట్లయితేనే మీరు కోరుకునే అన్ని జరుగుతాయి బిడ్డ. సరే సరే. ఇవాళ ఒక్క పొద్దుంటానా అని బుజ్జి? ఉంటానే అమ్మా, ఇక సాయంత్రం దీపం ముట్టేసినాక ఇక అప్పుడు తింటా. సరేనే బుజ్జి, ఇక మరి నేను పోతేనే. మీ బాపు నా కోసం చూస్తాడు కావచ్చు. బాపుకి చెప్పచ్చినవానే అమ్మా? చెప్పిండే, కొంచెం కోపం చేసిండు గాని తర్వాత సపడేకనే ఉన్నాడు. ఆగో, బాపుకు చెప్పనంటే కాదే అమ్మా,
ఇక చెప్పకుండా ఎట్లా అని చెప్పిన బిడ్డ. మళ్ళీ ఒకవేళ వీడికి వచ్చిందని తెలిసిందనుకో ఇక మళ్ళీ అల్లులు ఏడా. అందుకే ఇక చెప్పే వచ్చిన. ఆనే అమ్మ, బాపుకి ఇంకా కోపం పోతలేదా అనే? లేదే బుజ్జి, నిన్న అలా చెల్ల కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు కదా. నువ్వేమో మా అన్న కొడుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటేవి. ఇక ఆ కోపం ఎట్లా పోతుందే? ఇక మీ బాబు అలా చెల్ల కొడుకుని పెళ్లి చేసుకోలేదనో అదైతండే. మీరేమో ప్రేమ పెళ్లి చేసుకొని ఇక మమ్మల్ని ఇట్లా బాధ పెడతారు. అదే బుజ్జి అంటే ఇన్నవా? మీరు లవ్ చేసుకొని మీకు మీరే పెళ్లి చేసుకుంటారు. నన్నేం చేయమంటావే? నాకు బావంటే ఇష్టం. బావను కాదని ఆయన ఎట్లా పెళ్లి చేసుకోవాలి? అయినా బాపు మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు బాపు అసలు సరిగ్గా మాట్లాడు కూడా మాట్లాడతలేడు. బాపుకి ఎప్పుడు కోపం పోతుందో ఏందో. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మా, పెళ్లి చేసుకోకపోయినా అయిపోవని. ఇప్పుడు బాధపడేం లాభమే, అదేదో ముందుండాలి. ఇంకొన్ని రోజులైతే మీ బాపే మాట్లాడతాడు. ఇప్పుడు పెళ్ళి 4-5 నెలలు అవుతుంది కదా, ఆవు కొన్ని వద్దులు అన్నయ్య మారుతాయి గాని. కొన్ని రోజులుంటే ఆయనకు తెలిసేస్తుంది, నీకు తెలిసేస్తుంది. నాకైతే మీరిద్దరు పెళ్లి చేసుకున్నది ఇష్టమేనే బుజ్జి. వాళ్ళ చెల్ల కొడుకేమో పని లేదేం లేదే, వాళ్ళకిత్తా అని బాపు చూసిండు. ఇక బాపు అట్లా అంటే నేనేమనలేకపోయినా. మీరిద్దరు పెళ్లి చేసుకొని మంచి పని చేసిరు పట్టు. ఏమోనమ్మా, ఏం పెళ్లి చేసుకున్నావు ఏమో కానీ నాకు అసలు అర్థం అయితలేదు. బాపు మాట్లాడకపోయేసరికి నాకు అంత మంచిగా అనిపించలేదే. మా మాట్లాడతాడే పిచ్చి పుల్ల, నువ్వేం బాధపడకు. ఊకే అట్లనే ఉంటాడే ఇక మాట్లాడకుండా. మాట్లాడతాడాగు. ఆగో, మీరు ఇక్కడనే ఉన్నారే, నేను బయట అంత ఎత్తుకుతాన్నా. ఇలానే ఉన్నావా? ఏమైందే? ఏం లేదు బిడ్డ, అట్లనే ఏడున్నారని చూస్తాన్నా. ఆగో, కిందెందుకు కూర్చున్నావా? ఇక్కడికి రా, ఇడ మీద కూర్చుందిరా. ఏం కాదు బిడ్డ, నువ్వు కూసా. ఇడ కూర్చుంది రావే అమ్మమ్మ. ఇంకా కిందెందుకు కూర్చున్నావు? ఇటు అత్తవా మమ్మల్ని కింద కూర్చోమ్మంటావా? పావే అమ్మ, మనం కూడా కింద కూర్చుందాం. అయ్యో, మీరెందుకు కూర్చున్నారావా? మరి నువ్వు పైన కూర్చోమంటే కూర్చుంటానా అని, అందుకే మేము కింద కూర్చున్నాం. మంచిగా ఉన్నారే మీరు. ఏమో సరే గాని బిడ్డ, అల్లుడు ఇంకా అతనే ఉన్నాడే, కోపం చెప్తాడా? ఇక మునపడి తీరు అంత కోపంగా అయితే ఏం లేడే అవ్వా. ఆయన మొత్తం మారడానికి కొద్దిగా టైం పడుతుంది. మీరేం బాధపడకూరి. బాధపడద్దంటే ఎట్లనే చెప్పు బిడ్డ. ఆయన చెల్ల కొడుకిచ్చి పెళ్లి చేసుకున్నామనేమో ఆయనకుండే, ఇక వీళ్ళేమో గిట్ల చేసే. ఇక ఈ కోపంతో నిన్నెట్లా చూసుకుంటాడో ఏందో అని నాకు అగులు బుగులు అవుతుంది. ఇప్పుడు మంచిగానే చూసుకుంటాండే అవ్వా. ఆయన నీకు తెలియదు ఆయన మీ అల్లుడు గురించి. ఆయనకు అప్పటి మందమే కోపం ఉంటది. ఇంకొన్ని రోజులైతే మొత్తం కోపం పోతుంది అవ్వా. పోవన్న బిడ్డ, ఆ కోపం అంతా పోయి మీరంతా నా కళ్ళ ముంగడ తిరిగితే నాకు మంచిగా సంబరం అనిపిస్తుంది. సరేనే అవ్వా, ఆ రోజులు తొందరగానే వస్తాయి గాని నువ్వైతే ఏం బాధపడకు. బుజ్జి, బావ తిన్నాడారా? తిన్నరే అమ్మా. బావ, మామయ్య, చిన్న మామయ్య, తాత అందరు కలిసి తిన్నారు. తిన్నరానే? సరే. మీ అత్త మంచిగా చూసుకుంటాందానే? మంచిగానే చూసుకుంటాందే. అప్పుడప్పుడు గిట్లా ఏమన్నా అంటాందా మరి? ఏమంటలేదే అమ్మా. ఏమన్నా అంటే నేను లేనానే? దాన్ని ఏమంటది? ఏమన్నది? అవ్వా, ఇక నేను ఇంటికి పోతేనే ఆయన చూస్తాడు కావచ్చు. అయ్యో, పోతావాన బిడ్డ, ఇంతసేపు ఉండరాదే. అద్దే, ఆయన అక్కడ నా కోసం చూస్తాడు కావచ్చు. ఇటు అద్దన్నాడు, ఆయన కూడా నేను వచ్చిందే. తొందర పోవాలి, మళ్ళీ ఆయన మాట తీసేసినట్టు అవుతుంది. సరే బిడ్డ, మెల్లగా పైలంగా పో. మరి ప్రసాద్ గారిని బండి మీద దించమంటావానే? అద్దే అవ్వా, నేను ఆటోలో పోతా. అల్లునికి ఏం పని ఉన్నదో ఏందో. సరేనే, నీ ఇష్టం. పైలంగా పో మరి. మెల్లగానే పోతా గాని. బాపు, నేను పోతానే. పోతానవానే బిడ్డ, ఇవాళుంటే అయిపో కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది ఏ బాబా. మీ అల్లుడు నా కోసం చూస్తాడు కావచ్చు. పోతా. సరే బిడ్డ, పైలంగా పో. అల్లుడు, మరి పోతానయ్యా నేను. సరే అత్తమ్మా, ఎట్లా పోతావు? నేను వడగొట్టిరావన్నా? అద్దద్దల్లుడు, మెల్లగా నేను ఆటకు పోతుంది. ఏం కదత్తమ్మా, నేను వడగొట్ట తాగు. అద్దయ్యా, నువ్వేమత్తోతి, నేను మెల్లగా బస్కే పోతా. అయ్యో, అత్తనంటే అద్దంటాను. సరే తీయత్తమ్మా, మరి మెల్లగా పో. అన్నయ్య, మరి నేను పోతానా? సరే చెల్లా, పైలంగా పో. వదినా, నేను పోయత్తా. పోతావా శాంత? సరే మరి మెల్లగా పో. మెల్లగానే పోతా వదినా. బుజ్జి, పోయత్తరా? సరేనే అమ్మా, ఉండు అంటే ఉంటలేవు. సరే మెల్లగా పో. ఇక నువ్వేం బాధపడకు, మళ్ళీ వచ్చినప్పుడు ఉండనా? పైలంగా పో బిడ్డ. ఇంటికి పోయినాక మల్లికావ చెల్లికి ఫోన్ చేయి, సరేనా? సరేనే, చేస్తా. ఇది ఇవాళ వీడియో. ఎట్లుంది, మంచిగుందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా అలానే కామెంట్ అయితే చేయండి. దోస్తులు, నిన్న వరలక్ష్మి వ్రతం వీడియో అయితే పెట్టినాం కదా,
నేను స్వయంగా అమ్మవారికి వ్రతం చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు, కానీ ఈ వీడియో పుణ్యాన వరలక్ష్మి వ్రతం చేసుకున్న అనుభవం అయితే నాకు కలిగింది. అమ్మవారి ఒక్కొక్క స్తోత్రం చెప్తూ, ఇంకా గణపతి పూజ చేస్తూ, అమ్మవారి కథ వింటూ, ఇంకా అలానే నిజంగానే అమ్మవారికి మంగళహారతి ఇస్తున్న ఫీల్ వచ్చి నేనైతే ఆ పాటలైతే పాడిన. ఈ విషయం మీకు నిన్ననే వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ వరలక్ష్మి వ్రతం వీడియో చేయడానికి చాలా అంటే చాలా కష్టమైంది. 2 days కంటిన్యూస్గా కష్టపడితే వరలక్ష్మి వ్రతం వీడియో అనేది రెడీ అయింది. అసలు టైం లేకపోవడం వల్ల కొన్ని స్కిప్ చేసుకుంటూ మెయిన్ మాత్రమే వీడియోలో చెప్తూ వీడియోనైతే చేసిన. ఇంకా అసలు వీడియో వేసినంతసేపు అయితే ఎంత పాజిటివ్నెస్, నిజంగానే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు అనిపించింది. దోస్తులు, వీడియో అయితే లెంత్ తక్కువ నట్టది, ఎందుకంటే ఇక నిన్న వరలక్ష్మి వ్రతం వీడియోకు చాలా కష్టపడ్డాం, అసలు రెస్ట్ లేదు. అందుకే ఇక ఈ వీడియో కొంచెం లెంత్ తక్కువ అయినా సరే ఇక 10 గంటలకైతే వేస్తాను. ఇప్పుడు 10 గంటలకి వేస్తేనే మళ్ళీ నెక్స్ట్ స్టోరీకి తయారు చేసుకోవచ్చు. అందుకే ఇక లెంత్ తక్కువ వచ్చినా సరే 10 గంటలకైతే వేసేస్తాను. ఫ్రెండ్స్, లెంత్ తక్కువ వచ్చిందని అయితే కామెంట్ చేయకండి, ఎందుకంటే నిన్న పూజ చేస్తూ మా పాపను చూసుకుంటూ ఇటు వీడియో చేస్తూ అసలు డే మొత్తం కొంచెం కూడా రెస్ట్ లేదు. ఇక నైట్ మా పాప పడుకున్న తర్వాత 12 వరకు కష్టపడితే ఈ వీడియో అనేది తయారైంది. అందుకే లెంత్ అనేది తక్కువ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువనే వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ అని అయితే కామెంట్ చేయకండి. బాయ్ బాయ్ దోస్తులు, మరొక వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.